వైసీపీలో భయం అనే పదానికే తావులేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. పొత్తుల కోసం వెంపర్లాడే వాళ్లే ఎన్నికలకు ఎదుర్కొనేందుకు భయపడుతున్నారంటున్న మంత్రి సీదిరి అప్పలరాజుతో మా ప్రతినిధి విఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. సిద్ధం పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. సార్, సిద్ధం అనేటటువంటి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దేనికి మీరంతా సిద్ధంగా ఉన్నారు? ఏంటి సిద్ధం అన్న పేరిట నేడు ఇక్కడ జరుగుతున్నటువంటి శంకరావు సభ ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేదలకి మంచి జరగాలి అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధం కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్థిక స్వావలంబన లభించాలి అంటే మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధం కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జన్మభూమి కమిటీ లాంటి అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లిపోకుండా ఉండాలి అంటే మళ్లీ మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధం కావాలా. సార్, ముఖ్యంగా టీడీపీ ఏదైతే జనసేన పొత్తు నేపథ్యంలో వాళ్ళని చూసి మీరు భయపడే ముందస్తుగా ఈ మార్పులు చేర్పులు అన్ని చేసుకుంటున్నారనేటటువంటి విమర్శలు వ్యక్తం. జనరల్ గా భయపడేవాడు తోడు కావాలి, సహాయం కావాలి అని ఎదురు చూస్తాడు. ఎంఐ రైట్ ఆర్ నాట్? మరి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు మాకు తోడు కావాలా, మాకు అలయన్స్ కావాలా, మాకు పొత్తు కావాలని ఎవరైతే వెంపర్లాడుతా ఉన్నారో, ఎవరైతే వేచి చూస్తా ఉన్నారో వాళ్ళు భయపడుతున్నట్ట. పొత్తులతో సంబంధం లేకుండా ఈయన మా పలానా ఆయన మా క్యాండిడేట్ అని డిక్లేర్ చేసుకొని ధైర్యంగా ఎన్నికెళ్తున్నటువంటి మేము భయపడతా ఉన్నట్ట. భయం అన్నటువంటి పదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తావు లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ముందు నుంచి మా నినాదం ఒకటే, మేము సింగిల్ గానే వెళ్తాం, మళ్లీ అత్యధిక మెజారిటీతో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటా ఉన్నామని నేనైతే మనవి చేస్తాను. సార్, పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇటీవల తరచూ మీ పైన విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. అభివృద్ధి శూన్యంగా ఉంది, అసలు వైఎస్ పాలనకి జగన్ పాలనకి నక్కి నాగలోకానికి ఉన్న తేడా ఉందని మాట్లాడు. ఏ విధంగా చూడండి? బేసికలీ షర్మిల గారి గురించి విమర్శించాలని నేను అనుకోవడం లేదు, కానీ రెండు విషయాల్లో ఆవిడ యొక్క తీరుని నేనైతే అభ్యంతరం తెలుపుతా ఉన్నాను. ది ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ గురించి ఆవిడ మాట్లాడినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు డాక్టర్ లేట్ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించింది, ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టింది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి అది తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకుని పెట్టింది అనేది అందరికీ తెలుసు. మా పలాసలోనే బస్సు ఎక్కి ఆవిడ అభివృద్ధి గురించి మాట్లాడింది. ఆవిడ కానీ ఒక్క అరగంట ముందో గంట ముందో ఇదిగో నేను పలాసలోనే ఆగుతా ఉన్నాను, పలాసలోనే బస్సు ఎక్కుతున్నాను అని చెప్పి ఆవిడ కానీ నిజంగా ఒక్క గంట అక్కర్లా 10 నిమిషాల ముందు చెప్పిన ఆవిడ్ని మేమే స్వయంగా మా కారులోనో మా బస్సుల్లోనో ఎక్కించి అభివృద్ధి అంటే ఏంటో దగ్గరుండి చూపించేవాడిని. మరి అవకాశం ఆవిడ మాకు ఇవ్వకుండా కేవలం విమర్శలకు ఆవిడ ప్రాధాన్యత ఇవ్వడం అనేది బాధాకరం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమని ముందుకు నడిపిస్తాయని చెప్పి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, విశాఖపట్నం.